హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో డిసెంబర్ 15న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పలకడానికి కూడా వారికి అర్హత లేదు అంటాను నేను. అసలు వారు వ్యతిరేకించడానికి కారణం ఏంది అని నేను సెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పాటను పాడను అని చెప్పారట. నేను అనుకుంటున్నాను, తెలుగు గడ్డ రెండుగా చీలడం ఆయనకి ఇష్టం లేదేమో. దానివల్లే ఆయన నేను పాడను అని చెప్పి ఉండొచ్చు కదా. దానిని ప్రాంతీయ భేదంగా ఎందుకు చూస్తున్నారు? నాకు తెలిసినంత వరకు బాలుగారి గొంతు ఏదైనా సినిమాలో లేకపోతే ఆ సినిమా ఆడదేమో అనే అభిప్రాయం ఉండేది. ఆయన పాట ఎంతో మందిని హీరోలను చేసింది. ఆయన పాట ఎంతో మందిని దర్శకులుగా, నిర్మాతలుగా చేసింది. బాలుగారు భవిష్యత్తు గాయని గాయకులకు ఒక నిఘంటువు అని చెప్పవచ్చు. అలాంటి దేశం గర్వించదగ్గ గంధర్వుడిని మా ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్స్లో చెప్పండి. రవీంద్ర భారతిలో బాలుగారి విగ్రహం పెట్టడం వలన బాలుగారికి గర్వకారణం అనుకుంటున్నారు, కానీ రవీంద్ర భారతికే గర్వకారణమని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 15న బాలుగారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలోనే ఆవిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డిసెంబర్ 15వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకే రోజు కొన్ని వందల విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ప్రయాణికులు ఎంతో మంది ఎయిర్పోర్ట్స్లోనే నిద్రపోవాల్సి వచ్చింది. ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ అయినటువంటి ఇండిగో సంస్థ తన సర్వీసులని నిలిపివేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాము. DGCA ఏవియేషన్ రెగ్యులేటర్ కొన్ని కొత్త రూల్స్ను తీసుకొని వచ్చింది. అందులో పైలట్స్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని పేర్కొంది. అంటే పైలట్స్కి డ్యూటీ అవర్స్ తగ్గించింది. దాని వలన ఇండిగోలో ఎక్కువ మంది పైలట్స్ లేకపోవడం వలన తన సర్వీసులని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీని వలన ఎంతో మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. 2-3 రోజులు ఎయిర్పోర్ట్స్ లోనే ఉండి తమ విమానాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. దీనికి కారణం DGCA రూల్స్ ప్రకారంగా పైలట్స్ ఎక్కువ మంది లేకపోవడమే. ఒకే రోజు కొన్ని వందల విమానాల సర్వీసులు క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించిన ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రూల్స్ ని ఫిబ్రవరి 2026 వరకు నిలిపివేసింది. విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది కేవలం ఇండిగో సంస్థకు మాత్రమే కాదు. ఈ కొత్త రూల్స్ వల్ల ఇతర విమాన సర్వీసుల సంస్థలకు కూడా అంతరాయం కలిగింది. ఒక ప్రపంచ వేదిక పైన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు టీ అమ్ముతున్నట్లు ఒక AI వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోని చాలా మంది చూసే ఉంటారు. ఈ వీడియోని కాంగ్రెస్ కి చెందినటువంటి ఒక మహిళా అధికారి క్రియేట్ చేసి అప్లోడ్ చేశారని వైరల్ అవుతూ ఉంది. కానీ అధికారికంగా ఇది ఆవిడే చేశారని ఇంతవరకు తెలియలేదు. కానీ దీని వెనుక మోడీ గారిని కించపరచాలనే ఉద్దేశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు కించపరిచింది మోడీ గారిని కాదు, ప్రపంచ వేదిక పైన భారతదేశాన్ని అవహేళన చేసినట్లుంది. మనము చిన్నప్పుడు చదువుకున్నాము, అబ్రహాం లింకన్ గారు చెప్పులు కుట్టుకునేవారు అని. ఆయనను చెప్పులు కుట్టుకున్నాడు అనడంలో ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఒకప్పుడు టీ అమ్ముకున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. దానిని చూపించడం ద్వారా ఆయనకు తగ్గిపోయేది ఏమీ లేదని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ మధ్య ఒక విషయం చాలా వైరల్ అవుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ICC పుతిన్ని అరెస్టు చేస్తుంది అని. ఇది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూసారంటే నేను ఇస్తున్నటువంటి కంటెంట్ ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి. అసలు ICC అంటే ఏంటి? ICC పుతిన్ని ఎందుకు అరెస్టు చేయాలనుకుంటుంది? పుతిన్ని అరెస్టు చేయాలని అరెస్ట్ వారెంట్ ఎవరికి జారీ చేసింది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని ICC అంటారు. ఇందులో 120 దేశాలు ఉన్నాయి. ICCకి సపరేట్గా పోలీస్ వ్యవస్థ లేదు. అందులోని ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థే ICCకి పనిచేస్తుంది. ICC జారీ చేసినటువంటి ఆర్డర్స్ని ICCలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అమలుపరచాలి. అదేవిధంగా ICCలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా పుతిన్ని అరెస్టు చేయాలని అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది. అసలు అరెస్ట్ వారెంట్ని ఎందుకు జారీ చేసిందంటే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్నప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి చాలా మంది చిన్న పిల్లలను రష్యా బలవంతంగా రష్యాకు తరలించింది. ఈ ఆరోపణ వలన ICC పుతిన్ని అరెస్టు చేయవలసిందిగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అందువలనే పుతిన్ తన దేశాన్ని వదిలి బయటికి రావట్లేదు. కానీ భారతదేశంలో ఇటీవల పర్యటిస్తున్నారు అని తెలిసి ICC పుతిన్ని అరెస్టు చేస్తుంది అని ఎంతో మంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే భారతదేశం ICCలోని ఒక దేశం కాదు.
కాబట్టి ఐసీసీ జారీ చేసినటువంటి ఆర్డర్స్ని భారతదేశం పాటించాల్సిన అవసరం లేదు. ఐసీసీలో ఉన్నటువంటి 120 దేశాలలో పుతిన్ పర్యటించినప్పుడు మాత్రమే ఐసీసీ పుతిన్ని అరెస్ట్ చేయగలదు. భారతదేశం పుతిన్కి ఎంతో సేఫ్టీ అలాగే చిరకాల మిత్రుడని భావించాడు కాబట్టి మన దేశానికి పర్యటనకు వస్తున్నారు.